హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి చాలామందికి స్పాంజ్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు. ఆ స్పాంజ్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి చూడండి. ముఖ్యంగా ఇది చౌకైంది కూడా. దీనికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. అందుకే ఇంట్లో స్పాంజ్ స్టాక్ పెట్టుకోవచ్చు. స్పాంజ్ ఎలాంటి ద్రవాన్నైనా చాలా శుభ్రంగా గ్రహిస్తుంది. మన ఇళ్లలో తడి ఉన్న ఫ్లోర్ని శుభ్రం చేయడం ద్వారా తడిని త్వరగా డ్రై చేసేస్తుంది, అయ్యేలా చేస్తుంది. అంతేకాదు స్పాంజ్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బట్టలు శుభ్రం చేస్తుంది. స్వెటర్స్ మీద చిన్న చిన్న మరకలు పడినప్పుడు దాన్ని చాలా సింపుల్గా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దుస్తుల మీద ఏర్పడ్డ మరకలు, పూతలు నివారించబడుతుంది. అలాగే ప్లాంట్ కంటైనర్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. అవి ఎలాగంటే మొక్కలు కింద పెట్టిన కుండీల కింద స్పాంజ్ పెట్టడం వల్ల మొక్కలకు పోసే నీరు కుండీల నుంచి లీక్ అయి ఉంటుంది కదా, దాన్ని కూడా పీల్చుకుంటుంది. మట్టి మార్కలు కనిపించవు. అంతేకాదు స్పాంజ్లో నీరు ఎక్కువగా ఎప్పుడూ తేమగా చేస్తుంది. 3, మీ కార్పెట్లు శుభ్రం చేస్తుంది. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క జుట్టు పడినప్పుడు స్పాంజ్ తుడిస్తే చాలా శుభ్రం పడుతుంది ఫ్లోరు. గ్లాస్వేర్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంట్లో ఏదైనా గాజు వస్తువులు పగిలినప్పుడు వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా సేఫ్టీగా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తువులను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చాలనుకున్నప్పుడు స్పాంజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. వస్తువులు పగలకుండా కాపాడుతుంది కూడా ఫ్రెండ్స్. 5, డిష్ వాష్ వంటగదిలో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి గీతలు పడకుండా చాలా నీట్గా శుభ్రంగా కడుక్కోవచ్చు. డైనింగ్ టేబుల్, ఇతర టేబుల్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి గుడ్డలాగా కంటే కూడా స్పాంజ్ మరింత శుభ్రంగా చేస్తుంది. ఇంకోటి వచ్చి పెడిక్యూర్. స్పాంజ్ మీద మన పాదాలు పెట్టి రుద్దినట్లయితే చక్కగా నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. స్పాంజ్ పెడిక్యూర్గా చాలా అద్భుతంగా సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్